మీరు తమ్నెల్ చూసినట్టే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మహాకుంభమేళాకి 7,500 కోట్లను ఖర్చు పెట్టారు. దీంతో లాభం ఎంత వస్తుంది? మహాకుంభమేళా ఇప్పుడు మీరు ఎటు చూసినా కూడా, ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా అందరికీ ఒకే పేరు వినబడుతుంది, అదే మహాకుంభమేళా. మన భూమి పైన ఉన్న హైందవ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభమేళాలో పాల్గొంటారు. ఇది ప్రతి హిందూకి ఒక పండుగ లాంటిది. ఒకవేళ మనం ఈ నదిలో స్నానం చేసినట్టయితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి. కొన్ని క్షణాల్లోనే పాప విముక్తులం అవుతాం. అసలు ఈ పండుగ వెనుకున్న చరిత్ర ఏంటిది? మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి ఈ మహాకుంభమేళా జరుగుతుంది? ఇందులో స్నానం చేస్తే మన పాపాలు ఎందుకు పోతాయి? దీనికి పురాణాలకి ఏంటి సంబంధం? ఈ వీడియోలో మహాకుంభమేళాకి సంబంధించిన పూర్తి చరిత్రని, అలానే ఈసారి ప్రయాగరాజ్ లో ఎలా ఈ మహాకుంభమేళాని అలంకరించారో చెప్పబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో చాలా విషయాలను తెలుసుకుంటారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. మహాకుంభమేళా అంటే ఏంటిది? అసలు మహాకుంభమేళా వెనుకున్న చరిత్ర ఏంటిది? మహాకుంభమేళా అనగా హిందువులకు సంబంధించిన ఒక తీర్థయాత్ర. ఒకవేళ మనం గనక అక్కడికి వెళ్తే మనకి కొన్ని స్పెషల్ పవర్స్ వస్తాయని నమ్ముతారు. ఇంకా అక్కడికి వెళ్ళడం వల్ల మనకి మెంటల్ పీస్ లభిస్తుంది. అలానే మనం అక్కడికి వెళ్ళడం వల్ల మనకి అక్కడ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు మహాకుంభమేళాకి వెనుకున్న చరిత్ర ఏంటిది? క్షీరసాగర మదనం. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే నేను చెప్తాను. ఒకసారి దుర్వాస మహర్షి స్వర్గం నుండి ప్రయాణిస్తారు. ఇప్పుడే శివుడు దుర్వాస మహర్షికి మెడలో ఒక పూల దండని గౌరవంని తెలుపుతూ వేస్తాడు. ఇంకా ఒక రోజు దుర్వాస మహర్షి ఇంద్రుడిని కలిసినప్పుడు అదే పూల దండని ఇంద్రుడికి వేస్తాడు. కానీ ఇంద్రుడు ఆ పూల దండని ఇంద్రుడి వాహనమైన ఐరావతంకి వేస్తాడు. ఇంకా ఐరావతంకి ఆ పూల వాసన చిరాకు పెడుతుందని ఆ పూల దండని విసిరి పడేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షికి కోపం వస్తుంది. అంత మంచిగా పూలతో స్వాగతిస్తే అలా అతను వేసిన పూల దండని కింద పడేయడం దుర్వాస మహర్షికి అవమానించినట్టు అనిపించింది. ఇంకా దుర్వాసుడు ఇంద్రుడికి అలానే ఇంద్రుడితో ఉన్న దేవుళ్ళకి అయితే శాపం పెడతాడు. ఇంద్రుడికి ముల్లోకాల్లో ఉన్న ఆధిపత్యం పోతుంది అని, అలానే తనతో ఉన్న దేవుళ్ళకి ఉన్న శక్తులు తగ్గిపోతాయని శాపం పెడతాడు. ఇంకా ఆ శక్తులని మళ్ళీ ప్రాప్తించడానికి ఇంద్రుడు, శివుడు, బ్రహ్మ దేవుళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్తారు. ఇంకా విష్ణుమూర్తి చెప్పిన పరిష్కారం క్షీరసాగర మదనం. ఇందులో దేవుళ్ళందరూ ఒక పాల సముద్రాన్ని చిలకాలి. ఇంకా దాని ద్వారా ప్రాప్తించిన అమృతాన్ని ఆ దేవుళ్ళు స్వీకరిస్తే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ శక్తులు తిరిగి వస్తాయి. ఇంకా పాల సముద్రాన్ని చిలకడం ఉత్తి దేవుళ్ళ వల్ల కాదు అని రాక్షసుల సహాయం తీసుకుంటారు. కానీ ఆ మదనం సమయంలో దేవుళ్ళకి ఇంకా రాక్షసులకి యుద్ధం అవుతుంది. ఇంకా ఈ యుద్ధం మన ప్రకారం 12 సంవత్సరాలు, అదే దేవుళ్ళ ప్రకారం అది ఉత్తి 12 రోజులు అయ్యింది. అండ్ ఈ యుద్ధం అయ్యేటప్పుడు విష్ణుమూర్తి గరుడకి ఆ అమృతం కలశంని తీసుకొని వెళ్ళిపోమంటాడు. ఇంకా ఆ కలశం తీసుకొని వెళ్తుంటే ఆ అమృతం నుండి 4 చుక్కలు మన భూమి పైన పడుతుంది. ఇంకా అదే హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిన్, నాసిక్ ఈ 4 ప్లేసెస్ లో పడుతుంది. ఈ కుంభమేళా 13th జనవరి నుండి 26th ఫిబ్రవరి వరకు జరుగుతుంది. ఇంకా ఈ కుంభమేళాని బృహస్పతి అంటే జూపిటర్, సన్ ఇంకా మూన్ యొక్క పొజిషన్స్ పైన డిసైడ్ చేస్తారు. జూపిటర్ సన్ చుట్టూ ఒక రొటేషన్ కంప్లీట్ చేయాలి అంటే 12 ఇయర్స్ పడుతుంది. ఇంకా సన్, మూన్, జూపిటర్ ఒకే లైన్ లోకి రావాలి అన్నా కూడా 12 ఇయర్స్ పడుతుంది. ఇంకా ప్రతి 12 ఇయర్స్ కి కుంభమేళాని జరిపితే దాన్ని పూర్ణ కుంభమేళా అని అంటారు. కానీ ఈసారి మనం జరిపేది మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది. జూపిటర్ సన్ చుట్టూ 12 సార్లు తిరిగితే ఈ మహాకుంభమేళా వస్తుంది. ప్రతి మనిషి ఈ కుంభమేళాని ఒక్కసారి మాత్రమే చూడగలడు. ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళాని జరిపితే దానిని అర్ధ కుంభమేళా అని అంటారు. ఈ కుంభమేళాని ఈసారి ప్రయాగరాజ్ లో జరుపుతున్నారు. జూపిటర్ ఇంకా సన్ యొక్క జోడియాక్ సైన్స్ అంటే రాశులను చూసి ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర జరుపుతారు. ఈసారి ప్రయాగరాజ్ లో జరుపుతున్నారు. ఇంకా ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగం ఉంది. గంగా, యమున, సరస్వతి కలయికని త్రివేణి సంగం అంటారు. ఇంకా ఈ 3 నదులు పవిత్రమైన నదులు కాబట్టి దీనిలో స్నానం చేస్తే ఉన్న పాపాలన్నీ పోతాయి. కాబట్టి ఇందులో ఒక్కసారైనా మునిగి తేలాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ కుంభమేళా హరిద్వార్ లో జరిగితే గంగా నదిలో స్నానం చేస్తారు. అదే నాసిక్ లో జరిగితే గోదావరిలో స్నానం చేస్తారు. అలానే ఉజ్జయిన్ లో జరిగితే క్షిప్రా నదిలో స్నానం చేస్తారు. ఈసారి ఈ మహాకుంభమేళాకి దాదాపుగా 60 కోట్ల మంది వస్తారు అని అంచనా వేస్తున్నారు. అలానే ప్రతిరోజు ఇక్కడికి 50 లక్షల మంది
వస్తున్నారంట. ఈ మహాకుంభమేళాను జరపడానికి అక్కడి ప్రభుత్వం 7,500 కోట్లని ఖర్చు పెట్టి ఏర్పాట్లను చేశారు. కానీ అంత పెట్టారు అంటే వాళ్ళకి దానికి మించి లాభం వస్తుంది అని అర్థం. ఉత్తి ఈ మహాకుంభమేళ 45 రోజులు మాత్రమే ఉంటుంది. ఇంకా ఆ 45 రోజుల్లో 2 లక్షల కోట్లను సంపాదిస్తున్నారు అని అంచనా వేశారు. అంటే 2 ట్రిలియన్ రూపీస్ ఉత్తి 45 రోజుల్లో. ఇంకా దీని వల్ల మన జీడిపి 1% పెరుగుతుంది. 1% అంటే తక్కువ కాదు, 1% అన్నా కూడా చాలా ఎక్కువ. ఇలా యూపీ గవర్నమెంట్ అయితే సంపాదిస్తుంది. ఇలా ఈ మహాకుంభమేళా కోసం ఖర్చు పెట్టడం మంచిదా అంటే అవును. దీని వల్ల మన జీడిపి కూడా పెరుగుతుంది. అలానే టూరిజం పెరిగి మన కల్చర్ ఇంకా ఎక్స్ప్లోర్ అవుతుంది. కాబట్టి దీని వల్ల అన్ని విధాలుగా లాభం ఉంది. అందుకే ఈ మహాకుంభమేళా కోసం 7,500 ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. ఇంత డబ్బు ఎవరిస్తున్నారు అంటే ఈ డబ్బులని మన సెంట్రల్ గవర్నమెంట్ అలానే అక్కడి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. దాంతో పాటు ఎవరైనా ప్రైవేట్ కంపెనీస్ ఫండ్స్ ని ఇస్తే ఆ డబ్బుని కూడా ఇందులోనే కలుపుతారు. ఇక్కడికి మన దేశంలో ఉన్న అందరూ అఘోరాలు, సాధువులు, అందరు బాబాలు కూడా వస్తారు. మన హిస్టరీ ప్రకారం మీకు తెలుసు కదా, అమృతం తాగితే మనం అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అవుతాం. అంటే మనకి హెల్త్ ఇష్యూస్ రావు, మనీ ప్రాబ్లం ఉండదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ పోతాయి, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అందుకే ఆ నదుల్లో స్నానం చేస్తారు. ఈ మహాకుంభమేళా జరిగేటప్పుడు ఆ నదులు పవిత్రంగా ఉంటాయి. ఇంకా అందులో అమృతం ఉంటుంది అని నమ్ముతారు. సో ఈ వీడియోలో ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇంతే. వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఒక్క వీడియో చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. మీరు చేసే ఒక్క లైక్ వల్ల చాలా మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ గైస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఒక్కటే, లైక్ చేస్తారు అని ఆశిస్తున్నాను. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.